రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల. మాకు పిల్లల కోసం బస్సు రానికి ఇబ్బంది అవుతుంది. నర్మలకు వస్తుంది కానీ క్యాంప్లకు రానికి ఎవరు చెప్పడం లేదు, రావడం లేదు. మొన్నటిదాకా వచ్చింది కానీ వచ్చిందా? వచ్చింది. ఎన్ని రోజులు వచ్చింది? 2 నెలలు 3 నెలలు వచ్చింది. తర్వాత ఇప్పుడు వారం రోజుల నుంచి వస్తలేదు. ఎందుకు? అది ఎందుకో తెలియదు. ఈ వాళ్ళు చెప్పిరో కూడా మాకు అర్థం కాదు, అయితలేదు. కానీ కాకపోతే మాకు డబుల్ బెడ్రూమ్లు అక్కడ హాస్టల్ కాడ వచ్చినాయి కాబట్టి అది కూడా నార్మల్నే. కాకపోతే క్యాంప్లకు రావడం లేదు బస్సు. అక్కడ హాస్టల్ కాడ చెట్లు బాగున్నాయి, కోతులు పిల్లలకు మీద వాడు గీసి పెట్టుడు, అది ఇబ్బంది అవుతుంది. వచ్చి ఒక 3 కిలోమీటర్ల దూరం పిల్లల్ని రెడీ చేసుకుంటూ వచ్చే వరకు బ్యాగ్ ఉంది. 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ బుక్స్ బాగుంటాయి కదా, వాళ్ళు మొత్తం ఇట్లా వచ్చి చేతులు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి. అంటే రోజు పొద్దున నడుచుకుంటూ రావాలి, మళ్ళీ సాయంత్రం 10th నుంచి ఇప్పుడు 5th వాళ్ళు 6th నుంచి 10th వరకు వీళ్ళు ఎక్కడికి పోవాలి? గంభీరావుపేట కేజీటీపీకి పోవాలి. ఎవరిని అడగన్నా మాకు అర్థమైతలేదు. పిల్లల కోసం దయచేసి బస్సు పంపించాలని. వర్షాకాలం వచ్చేసి వర్షాకాలం ఇప్పుడు పిల్లలకు ఇబ్బంది. ఇప్పుడు బస్సు డ్రైవర్ కూడా ఇబ్బంది పడుతుందని చెప్పి 3 రోజుల నుంచి బంద్ చేశారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏందని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం మంత్రి గారికి, అలాగే జిల్లా మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి? అందరికి మనకు బస్సు కావాలి, పిల్లలకు సౌకర్యం కావాలని అంటున్నాం మేము. అంతే. ఏమన్నా అంటే ఆస్తులు ఇంకేమైనా కోరుకుంటున్నారా? మాకు ఏం అవసరం లేదు, పిల్లల చదువులు ముఖ్యం. అంటే మీరు కోరుకునేది అంటే ప్రైవేటా లేకుంటే ప్రభుత్వమా? ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ విద్య కోసం సరైన సౌకర్యాలు కల్పించమంటారు. అది లేదని మేము అడుగుతున్నాం. పని చేసారు, అదేం ప్రాబ్లమో మనకు తెలియదు. ప్రాబ్లం అది అడగండి, మరి ఏం ప్రాబ్లం అయ్యా అని చెప్పేసి అడగండి. దీంట్లో అదే ప్రాబ్లం అడుగుతున్నాము. మీకు వీలు కాకపోతే అలా పబ్లిక్ ఎక్కువ అవుతుందంటే ఇంకో బస్ ఎక్స్ట్రా అయింది. అట్లయితే అక్కడ దాకా మంచిగా ఉంటుంది పబ్లిక్. పోయిన ప్రభుత్వంలో కూడా ఇంతకుముందు మాకు సిరిసిల్ల నుంచి శ్రీగారి దాకా బస్సు ఉండే అన్న. బస్సు కంటిన్యూగా నడిచింది. పోయిన ఎలక్షన్ కూడా నడిచింది. ఇంతకుముందు మన ఎంపీ ఎలక్షన్ కూడా నడిచింది బస్సు. ఆల్రెడీ అకౌంట్ కూడా నడిచింది. ఈ వారం రోజులే వస్తలే బస్సు. అదే బస్సు మరి ఏమైనా శ్రీగారి పోయే బస్సు ఆల్రెడీ బంద్ అయిపోయింది. ఇంతకుముందు కంటిన్యూగా మన ఫస్ట్ స్టార్టింగ్ నర్మల నుంచి కంటిన్యూగా సిరిసిల్ల నుంచి నర్మల బస్సు ఉండే. అది ఓన్లీ నర్మలకే వచ్చి అదే పోతుంది. శ్రీగారి బస్సు బంద్ చేసిరు. అది ఏం మరి జనాలు ఎక్కువ అవుతుందా మరి ఏంటనేది కూడా తెలియదు అన్న మాకు. అయితే ఏంటంటే మాకు ఈ నర్మలకే వచ్చే బస్సు కొంచెం క్యాంపుల దాకా 2 కిలోమీటర్లు ఉంటుంది, పొడిగించి కొంచెం క్యాంపుల దాకా వేస్తే మాకు పిల్లలకు కొంచెం సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఎట్లా మేము ఫీజులు సరిపోక మన కేజీటీ ఫీజులకు స్కూళ్ళకు పాఠశాలకు పంపిస్తున్నాం. అంటే ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్తోమత లేక ఫీజులు కట్టలేక ఫీజులు బరువు. అంటే ఫీజులు ఎంత తీసుకుంటున్నారు? ఫీజులు అప్పుడు బాగానే తీసుకున్నాం. మేము ప్రజెంట్ గా 6th 4th క్లాస్ ఉన్నప్పుడు అప్పుడే 24,000 28,000 ఇస్తాం ఒక సంవత్సరానికి. ఎంత ఎన్నో క్లాసు? 6th 4th కి అప్పుడు తీసుకున్నారు. అంటే బరువు భరించలేక స్కూల్ స్తోమత సరిపోకనే ఫీజులు కట్టక స్తోమత లేకనే మేము గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినాం. ఓకే, చేర్పించినందుకు ఇంతకుముందు బస్సు శ్రీగారి నుంచి పోయింది, బాగానే ఉంది. ఈ గత వారం 6 రోజులు అవుతుంది ఆ శ్రీగారి బస్సు అనేది బంద్ అయిపోయింది. ఈ నర్మలకి ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ దాకా నర్మలకి వచ్చి బస్సు, నర్మల బస్సు నర్మలకి వచ్చి ఇటే రిటర్న్ అవుతుంది. ఆ బస్సును మాకు కొంచెం పొడిగించి ఒక 15-20 మంది పిల్లలు ఉన్నారు సార్. మేనేజర్ సార్ కొంచెం రిక్వెస్ట్ దయచేసి, ముఖ్యమంత్రి సార్ మేనేజర్ సార్ మా పిల్లల గురించి దయ చూపి దయచేసి కొంచెం మాకు ఒక 2-3 కిలోమీటర్లు కల్పించి కొంచెం బస్ వేయగలరని కోరుతున్నాం. నడుచుకుంటున్నా? ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? 2 కిలోమీటర్లు. ఇక బ్యాగ్ వేసుకుని నడుచుకుంటే మళ్ళీ మార్నింగ్ అంటే ఇంతకు ముందు వచ్చిందా బస్సు? కానీ ఇప్పుడు ఇబ్బంది.